నమస్కారం. 75 సంవత్సరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరూరు గ్రామం 75 సంవత్సరాల వారోత్సవాలను జరుపుకున్న సందర్భంగా మీరందరూ మా ఇంటికి రావడం సంతోషం. నా పేరు విజయసాగర్, మా నాన్న పేరు ఎంఆర్ సాగర్, మాది పేరూరు. నేను పేరూరు పాఠశాలలోనే చదువుకున్నాను. చదువుతూ అక్కడి నుంచి మహబూబ్నగర్కి రావడం జరిగింది. చదువుకునేటప్పటి నుంచి కూడా అక్కడ నేను గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉండేది. చదువుతో పాటు ఆ గేమ్స్లో విలేజ్లో పెద్దవాళ్ళు ఆడేటప్పుడు మేము కూడా ఇంట్రెస్ట్గా కబడ్డీ చూస్తూ మేము కూడా ఆడుతూ ఉండేది. ఉదయ్ సార్ అన్న వాళ్ళు కానివ్వండి, సచిదానంద అన్న గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా బాగా ఆడేవారు. వాళ్ళతో పాటు మేము చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ అదే మహబూబ్నగర్కి వచ్చిన తర్వాత క్లబ్లలో ప్రాక్టీస్ చేస్తున్నాం. అప్పటి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఆ విధంగా సెలెక్ట్ అయ్యి రూరల్ నేషనల్స్ ఆడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడుతూ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఫైనల్గా బీహార్, పంజాబ్ వాటన్నిటి మీద ఆడి 85, 86లో జమ్మూ కాశ్మీర్ మీద ఫైనల్ ఆడడం జరిగింది. దాంట్లో విన్నర్స్ అయినాం. అప్పుడు ఈ గోల్డ్ మెడల్ రావడం జరిగింది నేషనల్స్లో. మన ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల నుంచి ఎప్పుడూ రాలేదు విన్నర్స్, ఓన్లీ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా అప్పుడే నేషనల్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఇది మేము ఉన్నప్పుడు మా టీం ఆంధ్రప్రదేశ్ టీం ఇది 85, 86లో అయితే ఈ విధంగా రావడం జరిగింది. దాంట్లో గోల్డ్ మెడల్. అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కూడా మాకు లేక ఆంధ్రప్రదేశ్కు ఈ విధంగా విన్నర్స్ అయింది కాబట్టి హెచ్ఎంటీ వాచ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. తర్వాత సైకిల్ కూడా ఒకటి గిఫ్ట్ చేయడం జరిగింది బ్యాంక్ నుంచి. సో ఆ విధంగా అయిన తర్వాత చదువుతూ అప్పుడే 85, 86 తర్వాత 89లో నేను టీటీసీ చేయడం జరిగింది. 85, 86లో ఎంబడే గేమ్స్ కోటాల్లోనే నాకు టీటీసీ సీట్ కూడా వచ్చింది ఫస్ట్ ఎంట్రన్స్ బ్యాచ్లో. వచ్చిన తర్వాత నేను టీటీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్ చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ డిఎస్సి పెట్టారు 85, 89లో. ఆ 89 డిఎస్సిలో టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది, ఎస్జిటి టీచర్గా. ఆ తర్వాత జాబ్ అమ్మాపూర్ ఫస్ట్ అపాయింట్మెంట్. అప్పుడు మన పేరూరులో మా గురువులు ఉండేవారు, రామరెడ్డి సారు అప్పుడు దుప్పల్లో చేసేవారు సారు. ఇంకా సార్ వాళ్ళు సాయి కుమార్ సారు వాళ్ళు వీళ్ళందరూ చాలామంది ఉండేది. వాళ్ళు వివిధ స్కూళ్ళలో చేసేవాళ్ళు. ఆ విధంగా చేస్తూ నేను ఒక 17 ఇయర్స్ టీచర్గా పనిచేశాను. ఆ తర్వాత బీఎడ్ అయిపోయింది. బీఎడ్ తర్వాత బీపీఎడ్ చేశాను. బీపీఎడ్ చేసిన తర్వాత ప్రమోషన్లో ఫిజికల్ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యి ప్రమోషన్ తీసుకొని అప్పుడు కేశంపేట్, కొత్తూరు, ఇప్పుడు ప్రజెంట్లీ ఎల్బీ నగర్లో చేస్తున్నాను. అట్లనే జోనల్ సెక్రటరీ, సరవణ స్టేడియంకు జోనల్ సెక్రటరీగా ఉన్నాను, ఎస్జిఎఫ్. ఈ విధంగా చేస్తూ వచ్చాను. అంటే విద్యార్థుల భవిష్యత్తు అనేది తరగతి గదిలో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ భవిష్యత్తు అనేది తరగతి గదిలో ఉంటుంది. అక్కడ మనం పిల్లలను ఎల్కేజీ స్థాయి నుంచి చక్కగా చూస్తూ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు పేరెంట్స్ దగ్గరగా ఉండి వాళ్ళని చూస్తూ వాళ్ళ క్రమశిక్షణ డైలీ ఏ విధంగా పాఠశాలకు వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళ హోంవర్క్ ఏంటి, ఇవన్నీ కూడా పేరెంట్స్ బాధ్యత. మన ఈ పేరూరులో చదువుతున్న విద్యార్థులు కానివ్వండి, చదివిన విద్యార్థులు, సోదరులు, సోదరీమణులు అందరూ కూడా వాళ్ళ పిల్లలను 1 to 12th వరకు, సెకండ్ ఇయర్ వరకు వాళ్ళని చక్కగా చూసుకుంటే ఇంకా వాళ్ళను సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే చూసుకుంటారు. అంటే మనం ఫస్ట్ to 12th వరకు వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు దేశంలో కూడా పరిస్థితులు బాగాలేవు. విద్యార్థులై కొన్ని కారణాల చేత వాళ్ళకు ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు వాళ్ళకి సెల్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి పిల్లల లోపల మార్పులు చాలా వచ్చాయి. కాబట్టి అటువంటిది కాకుండా 10th వరకు మంచిగా చూసుకోండి. 10th తర్వాత ఇంటర్ మంచిగా చూసుకుంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకుంటారు, చక్కగా ఉంటారు. ఊర్లో మేము నేషనల్ గోల్డ్ మెడల్ చిన్నది మేము సాధించింది గోరంతా, కానీ సాధించేది ఇంకా విద్యార్థులు పేరూరులో చాలా ఉంది. ఇంకా పేరెంట్స్ కానివ్వండి, ఇప్పుడు చదువుతున్న పిల్లలు కానివ్వండి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, సైంటిస్టులు కావాలి, ఇవన్నీ కూడా కావాలి అని నా యొక్క కోరిక. ఈ యొక్క మన పండగనే అనాలి. చిన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉన్నాం. వివిధ స్థాయిల లోపల బిజినెస్లో ఎంప్లాయీస్గా ఇంకా చాలా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ వచ్చి మళ్ళీ ఒక్కసారి పేరూరులో పూర్వవైభవం చూస్తామని ఆశిస్తూ మేమందరం వస్తున్నాం. మీరు కూడా అందరూ కూడా రావాలని కోరుకుంటూ, మిసెస్ వనజ, ఈమె ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నారు, ఇక్కడనే తిరుమలగిరి హైదరాబాద్లోనే. ఇంకా ఇద్దరిది కూడా పేరూరు, కానీ తాను ఇక్కడనే ఈసీఎల్లో ఉండి చదవడం జరిగింది కుషాయిగూడ హై స్కూల్లో. మామ కూతురే, వీళ్ళ డాడీది కూడా పేరూరే, సోలిపురం కృష్ణయ్య గారి కూతురు.
కాబట్టి ఇద్దరం పేరు వాళ్ళని. ఆస్ట్రేలియాలో ఉన్నారు, సిడ్నీలో. ఒక బాబు ఇక్కడనే జాబ్ చేస్తున్నాడు ఇంటర్నేషనల్ స్కూల్లో. ఇద్దరు బాబులు. ఇచ్చిన టీం నరేందర్ అండ్ టీం వీళ్ళందరూ కూడా 10 నెలల నుంచి చాలా కష్టపడి ఓపికగా తన సొంత పనులు వదులుకొని మన పాఠశాలకు చదివిన సందర్భంగా వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి వస్తున్నందుకు వీళ్ళని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా వస్తారని, వీళ్ళందరూ ఇంత తిరిగి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వీరికి శుభాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి మనది కాబట్టి ప్రత్యేకంగా రాండి అనేది కాదు, తప్పకుండా వస్తాం మేము. తిరుగుతూ అందరిని ఇన్వైట్ చేస్తూ ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు కూడా. అది మాకు ఆశ ఉంది, చేస్తారని పట్టుదల కూడా వాళ్ళకు ఉంది. దీంతో పాటు ఇంకా పెద్ద పెద్దవి కూడా ఆర్గనైజేషన్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.